మన శంకరవరప్రసాద్ గారు సినిమా ఒక సాధారణ కథతో మొదలవుతుంది, కాని చివరికి ప్రేక్షకుణ్ణి ఆలోచింపజేసే స్థాయికి తీసుకెళ్తుంది. ఈ సినిమా మొదటినుంచి చెప్పే విషయం ఒక్కటే, ఒక సామాన్యుడి జీవితం ఎంత క్లిష్టంగా ఉంటుంది, బాధ్యతల మధ్య అతను ఎలా నలిగిపోతాడు అన్నది. కథలో ఎలాంటి హడావుడి లేదు, అనవసరమైన మాస్ ఎలివేషన్లు లేవు, కాని ప్రతి సన్నివేశంలో ఒక నిజాయితీ కనిపిస్తుంది. దర్శకుడు ఈ కథను చెప్పేటప్పుడు కమర్షియల్ ఫార్ములాల కంటే నిజ జీవితాన్ని ఎక్కువగా నమ్ముకున్నాడు. శంకరవరప్రసాద్ పాత్రలో హీరో నటన ఈ సినిమాకి పెద్ద ప్లస్. అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ చాలా సహజంగా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే సన్నివేశాల్లో అతని ఎమోషన్ చాలా బాగా పండింది. కొన్ని సన్నివేశాల్లో హీరో కన్నీళ్లు పెట్టాల్సిన అవసరం లేకుండా కేవలం కళ్లతోనే బాధను చూపించిన విధానం ప్రేక్షకులను టచ్ చేస్తుంది. హీరోయిన్ పాత్రకు కూడా మంచి ప్రాధాన్యముంది. ఆమె పాత్ర కేవలం గ్లామర్కే కాకుండా కథను ముందుకు నడిపించడంలో కీలకంగా ఉంటుంది. సపోర్టింగ్ క్యారెక్టర్లు సినిమాకు మరింత బలం చేకూర్చాయి. తల్లిదండ్రుల పాత్రల్లో నటించిన వారు మధ్యతరగతి కుటుంబాల వాస్తవాన్ని అచ్చుగుద్దినట్టు చూపించారు. కొన్ని డైలాగులు మన ఇంట్లో విన్న మాటల్లాగే అనిపిస్తాయి. ఇదే సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ప్రేక్షకుడు ఇది నా కథే అనుకునేలా చేసే ఎమోషనల్ కనెక్ట్ ఈ సినిమాలో ఉంది. టెక్నికల్గా చూస్తే సినిమాటోగ్రఫీ చాలా న్యాచురల్గా ఉంది. లొకేషన్లు, ఫ్రేమింగ్, లైటింగ్ అన్నీ కథకు తగ్గట్టుగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా సాఫ్ట్గా ఉండి ఎక్కడా ఓవర్గా అనిపించదు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. పాటలు ఎక్కువగా లేవు, ఉన్నవి కూడా కథను ఆపకుండా కథలో భాగంగా సాగుతాయి. ఎడిటింగ్ విషయానికి వస్తే మొదటి భాగంలో కొంచెం నెమ్మదిగా అనిపించినా రెండో భాగంలో పేస్ బాగా పెరుగుతుంది. అయితే సినిమా లోపాలు కూడా లేకపోలేదు. కమర్షియల్ సినిమాలకి అలవాటు పడిన ప్రేక్షకులకు కొన్ని సన్నివేశాలు బోరుగా అనిపించే అవకాశముంది. యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ కోరుకునేవారికి ఈ సినిమా పూర్తిగా కనెక్ట్ కాకపోవచ్చు. కానీ ఇది అలాంటి సినిమా కూడా కాదు. దర్శకుడు మొదటినుంచి స్పష్టంగా చెప్పాలనుకున్నది ఒకటే, నిజ జీవితాన్ని నిజంగానే చూపించాలి అన్నది. క్లైమాక్స్ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ బలంగా ఉంటుంది. పెద్ద ట్విస్టులు లేకుండా సహజంగా ముగించడమే ఈ సినిమాకి సరైన ముగింపు. సినిమా అయిపోయిన తర్వాత కూడా కొన్ని సన్నివేశాలు మనసులో మిగిలిపోతాయి. అదే ఈ సినిమాకు వచ్చిన అసలైన విజయం. ఫైనల్గా చెప్పాలంటే మన శంకరవరప్రసాద్ గారు సినిమా అందరికీ నచ్చే కమర్షియల్ బ్లాక్ బస్టర్ కాకపోవచ్చు. కానీ కంటెంట్ ఇష్టపడేవారికి, కుటుంబంతో కలిసి చూసే సినిమాలు కోరుకునేవారికి మాత్రం ఇది మంచి అనుభవాన్నిస్తుంది. హిట్ లేదా ఫ్లాప్ అన్న ట్యాగ్ కంటే ఒక మంచి ప్రయత్నంగా ఈ సినిమాను గుర్తుపెట్టుకోవచ్చు.